నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా ఓ వ్యక్తి వారిపై దాడి చేసినట్లు డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని, ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ కాల్పులు జరిపారని వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో వెళ్లేదారి పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లలు తీసుకుని స్కూల్ నుంచి వస్తున్నాడు. ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుద్దించి అతను కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణాదాయాలతోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే. కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళారు. ఫ్యాక్టరీ ఏరియాలో దాంకొని ఉన్నారని చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అనే హెడ్ కానిస్టేబుల్ గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ వైపు నుంచి ఒక అతను అగంతుకుడు వ్యక్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్ కి గాయమైంది. వెంబటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండవసారి కత్తి దాడితోటి ఆయన చేతికి గాయమైంది. వెంబటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరా నువ్వు అని చెప్పి కలుస్తున్న క్రమంలో టార్చ్ లైట్ వెళ్తూ చూస్తే ఈ అక్యూజ్డ్ జేమ్స్ వెంబడే ఆయన గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపి ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది. ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ ఇంజరీ తోటి గాయపడటం అయింది. తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు.